హలో అండి, ఈరోజు మనం ఒక ఈజీ అండ్ క్విక్ స్నాక్ తయారు చేసుకుందాము. దానికోసం మనకు కావాల్సింది చపాతీలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అనమాట. ఇవి లెఫ్ట్ ఓవర్ చపాతీ నాకు మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్లో మిగిలిపోయాయి. సో వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, మనకు నూడిల్స్ లాగా తయారవుతాయి అన్నమాట మనం ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే. సో ముందుగా దీనికోసం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పోసేసుకొని బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఇవి వేసుకొని మనకి బాగా చిటపట్లాడే వరకు మనం వీటిని వేయించుకోవాలి. సో మనకి ఇది చూడండి వేగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఆనియన్స్ కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. మీకు కావాలంటే పచ్చిమిర్చి, టొమాటో ఇవి కూడా ఇందులో వేసుకోవచ్చు. బట్ నేనైతే ఏమీ వేయట్లేదు, సింపుల్గా చేసేస్తున్నాను దీన్ని. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా సరే చపాతీలు మిగిలిపోతే పడేయక్కర్లేదు. సో చూడండి, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను అనమాట. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఎక్కువ సాల్ట్ అయితే పట్టదండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ చపాతీలో కొంచెం ఉంటుంది కదా, చూసుకొని వేసుకోవాలి. సో ఇది మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. చపాతీ మనకి సాఫ్ట్గా ఉంటుంది కదా, సో అలా సాఫ్ట్గా ఉంటే తినడానికి అంత బాగుండదు. సో కొంచెం ఒక 5 to 10 minutes ఓపిక్గా దీన్ని ఫ్రై చేసుకుంటే లైట్గా క్రిస్పీగా అవుతుంది. మరీ ఎక్కువ క్రిస్పీ అయినా కూడా మనం తినలేము. సో కొంచెం చూసుకొని దీన్ని ఫ్రై చేసుకోండి. సాఫ్ట్గా ఉండొద్దు, మరీ క్రిస్పీగా కూడా ఉండొద్దు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసేసుకొని కలిపేసుకుందాము. సో ఇది మనకి రెడీ అయిపోయింది. ఇదేంటంటే ఎప్పుడైనా సరే మీకు చపాతీలు ఇంట్లో మిగిలిపోయినాయి అనుకున్నప్పుడు, అలా చల్లబడిపోయిన చపాతీలు తినలేమనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఇది చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.